పౌలు సూచించిన మొదటి సూచన అంధకార క్రియలను విసర్జించాలి. ఆ అంధకార క్రియలు ఏంటో కూడా ఒక లిస్ట్ ఇస్తాడు ఆయన. మీరు చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు పదార్థాలు, పోకిరీ చేష్టలు, కలహము, మత్సరము, వీటన్నిటినీ కూడా అంధకార సంబంధమైనవి అని ఆయన జ్ఞాపకం చేస్తూ వాటిని నీవేం చేయాలంటాడు, విసర్జించాలి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాట ఆయన ఏం చెప్తాడంటే, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకున్న వారముగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును ధరించుకున్న వారముగా, ఆయనను కలిగిన వారముగా. ఇక్కడ కొన్ని లక్షణాలు ఇచ్చాడు ఆయన. ఏంటి ఆ లక్షణాలు? ప్రేమ, క్షమ, నీతి అనే లక్షణాలు మనం ధరించుకోవాలి. అడ్వెంట్ సీజన్ మనము ఇతరులకు ప్రతిదినము కనబడేదానికంటే ఈ సీజన్ లో ఒక స్పెషల్ గా కనబడాలి మనము ప్రపంచానికి, సంఘానికి. ఏంటి ఆ స్పెషల్ గా మనం కనబడాలంటే, మన పాత జీవితంలో ఉన్న మలినమంతటిని తీసివేసుకుని యేసు ప్రభువారు మరలా మన జీవితంలో ఒక పసిపాలునిగా రానయ్యున్నాడు అనే ఒక సంతోషాన్ని అనుభూతులుగా మనము మన ముఖ కవలికలలో, మన విధానములో మనము కనపరచగలిగినటువంటి వారంగా ఉండాలి.